నేను చంపిన వాళ్ళలో హిందూస్ 31 మంది, ముస్లిమ్స్ 21 మంది. లెక్కలు రావు సావు. నేను చంపేది క్రిమినల్స్ రా. రేయ్, మా వాళ్ళు ఒక్కడా 21 అనేది కాదు, ఒక్కడి మీద చేయేసినా మా పవర్ చూపిస్తాం. బొక్క పవర్. మీ అండర్ వరల్డ్ మొత్తం కలిపితే ఒక 150 మంది ఉంటారంటరా. మా ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసా? 105,000 మంది. మీరు మాది ఏది పీకలేరురా. లెఫ్ట్. సారీ మర్చిపోయాను. ఏంట్రా మర్చిపోయినావు? లెక్కలన్నీ కరెక్ట్గానే చెప్పినావు కదా. నీతో కాదురా, నా పెళ్ళంతో మాట్లాడుతున్నాను. చెప్పు. చెప్పడం కాదురా, నువ్వు ఇలాగే మాట్లాడితే తర్వాత మాట్లాడడానికి నీ వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. నీ చేలగాళ్ళు కాకుండా నీ చేతులతో ఎంతమందిని చంపుకుంటావురా? 2, 5, పోనీ 10. నేను అఫీషియల్గా 52 మందిని చంపారా. ఉండు గీరేలే. అన్అఫీషియల్గా అంటావా? లెక్కే లేదు. నాకు భయపడి దుబాయ్ పారిపోయావు. అక్కడి నుంచి మాట్లాడటం కాదురా. నీకు జీలో దమ్ముంటే ఒకసారి హైదరాబాద్ రారా. దాదా నీ ఇష్టం రా. ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా, లేపేస్తా. రే ఒక్క నిమిషం రా. సాయంత్రం పికప్ చేసుకోవాలా? వద్దులే, నేనే వచ్చేస్తాను. బాయ్ బాయ్. ఇందాకేదో చెప్తా ఉన్నాను ఏంట్రా? అదే గవర్నమెంట్ నేను గన్ను వాడితే జీతం ఇస్తుందిరా. ఇలాంటి యదనా కొడుకులు వేసాననుకో మెడల్స్ కూడా ఇస్తుంది. మీరు సొసైటీలో చెత్త లాంటి వాళ్ళరా. నేను మిమ్మల్ని ఊడ్ చేసే చీపురు లాంటి వాడిని. నేను చేసేది అంత ప్లెజెంట్ జాబ్ ఏం కాదు, కానీ ఎవడొకటి చేయాలి కదా. మీరు చెప్పింది కరెక్టే సార్. సారా ఏంట్రోయ్? ఏదో బ్రోకరో డాఫరో లోఫరో ఏదేదో అన్నావు సార్. నేను చాలా తక్కువ మందిని సార్ అంటాను సార్. మ్యాచ్ స్టార్ట్ అయింది, చూస్తున్నారా? అవి చాలా చేంజ్ కన్నా. చూసేదేముందిరా, ఆడుతున్నాం కదా మీ ప్లేయర్స్తో లైవ్. యా సార్ ఆపి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నువ్వు చేసినా చేయకపోయినా నాకేం ఫరక్ పడదురా. బాయ్ రా. ఏమన్నాడు? ఏమంటాడు? వాడు చెప్పింది కరెక్టే. కరెక్ట్ కాకపోయినా వాడిని ఏమి చేయాలి? కాల్చాల్సి వచ్చింది. ఫిరోజ్ గురించి అడిగాను, పోసేశాడు. మాట్లాడడానికి వెళ్ళాను కదా, కాల్చడానికి వచ్చాను అనుకున్నాడు. వాడు గన్ తీశాడు, తప్పలేదు. పోస్ట్మార్టంలో ప్రాబ్లం రాదు కదా? లేదు. ఆ మాజీని చంపినప్పుడు కూడా ఇలానే చెప్పావు. అదేం లేదు. ఈసారి కరెక్ట్గా 4 ఫీట్ల డిస్టెన్స్ నుంచి కాల్చాను. ఛాతీలోనేగా? అవునవును. కార్బన్ డిపాజిట్స్ ఏం లేవు కదా? అదేం లేదు. ఈసారి పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాను. ఇప్పటిదాకా 41. ఇవి రిజిస్టర్ చేయించు. అరే నారాయణ, మ్యాచ్ స్టార్ట్ అయింది, రారా. వస్తున్నాను రా. Gone through. Tendulkar on his way. Lovely shot, brilliant shot through the covers. That's where he likes a bit of room, a bit of width. Smashes it through the covers. A more convincing. Timing was exquisite. Scored. The Indian flags are out. They didn't have a lot of Measures there from Tendulkar. Boy, what a hit. వీడికి యాడ్స్ మీద అమ్మాయిల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆట మీద లేదురా. ఎప్పుడు చూడు ఏదో తాగితే బలం వస్తుంది, సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ అంటాడు. ఇప్పుడు వాన్ ఎనర్జీ ఏమైపోయిందిరా? 98, 99కి అవుట్ అయిపోతున్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ దయసారిని కలవాలి సార్. దయసారా? ఎందుకు? చార్జ్ తీసుకోవాలి సార్. ఓ, నువ్వేనా అఖిల్? ఎస్ సార్. డైలీ సీరియల్ హీరోలా ఉన్నావయ్యా, ఎర్రగా బుర్రగా. సార్ సార్ మీరు సలిమల్లి ముస్తాక్ కదండి? ఎప్పుడైనా కలిసామా? మిమ్మల్ని చాలాసార్లు టీవీలో చూశానండి. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏ పోలీస్ స్టేషన్? జూబ్లీ హిల్స్ పిఎస్ సార్.
అయితే కుక్కల్ని తరవడం బాగా తెలుసు అన్నమాట. సార్ అదే ఆ ఏరియా అంతా డబ్బులున్నోళ్ళు సినిమా వాళ్ళు ఉంటారు. రాత్రులు కుక్కలు మురిగిని అనుకో ఏదో అయిపోయిందని కంగారు పడిపోయి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసేస్తారు. ఇక చేసేదేముంది, రాత్రంతా కుక్కల్ని తరవడం తప్ప. సలీం కమ్. ఓ థ్యాంక్ యూ సార్. లే కూర్చో. పేరేంటి? అఖిల్ సార్. ముందు వెనకేం లేదా? అఖిల్ శ్రీనివాసన్ సార్. ఓ సాంబారా? పెళ్ళైందా? సార్ లేదు సార్. చెత్త నా కొడక. సార్ వీళ్ళు కొట్టే రన్స్ కంటే హెయిర్ స్టైల్ ఎక్కువ మారుస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్ ఉందా? సార్ ఉంది సార్. హైట్ ఎంత? సార్ హైట్ ఎంత? సార్ 5'3.5" సార్. నీ హైట్ 5'3.5" సార్ నా హైట్ 6'2" అండి. బా నాకంటే లెంగ్తే కరెక్టేగా? కరెక్టే సార్, మీరు చెప్పినట్టు మనోళ్ళు 250 కన్నా ఎక్కువ కొట్టలేరు. బుక్కి ఫోన్ చేయి. ఎస్ సార్. మంచినీళ్ళు. వాట్ ఈస్ సిఐస్ జాబ్? సార్ క్రిమినల్స్ని కంట్రోల్లో పెట్టడం సార్. కంట్రోల్లో పెట్టడం కాదు, కాల్ చేయటం. సార్ నాకు తెలుసు సార్. మరి ఎందుకు చెప్పలేదు? సార్ చెప్పడం కాదు, చేసి చూపిద్దాం అనుకున్నాను సార్. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సార్. కూర్చో కూర్చో. ఆ బుక్కిగాడు ఫోన్ లేపుతాడు సార్. అయితే మ్యాచ్ ఫిక్స్ అవ్వలేదు, మనమే గెలుస్తాం. ఇప్పుడు నా లాకప్లో ఖైదీకి నాడా ఎక్కించావా? చాలాసార్లు సార్. చేసేటప్పుడు అది రైటా రాంగా అని ఆలోచించావా? ఆలోచిస్తే చేయలేం కదా సార్. ఎస్ సార్. ఎస్ సార్. కమింగ్ సార్. ఇన్ అవర్ డిపార్ట్మెంట్ వీ కిల్ 2 things. ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు వీ కిల్ క్రిమినల్స్. ఇన్ఫర్మేషన్ దొరకనప్పుడు వీ కిల్ టైం. సార్. అర్థమైందా? ఎస్ సార్. టైం అందరూ కిల్ చేస్తారు, క్రిమినల్స్ని కిల్ చేయగలవా? చేస్తాను సార్. ఒక క్రిమినల్ని కళ్ళల్లో చూసి షూట్ చేసే దమ్ముందా? ఉంది సార్. అదంత ఈజీ కాదు, తడిసిపోద్ది. అయినా చేస్తాను సార్. ఓ తడిసిపోయినా చేస్తావా? కోకాపేటలో ఇన్వెస్ట్ చేసిన 20 కోట్లు గంగపాలైనరా? నీ విషయంలో గంగ అయినా ఒకటే, కృష్ణ అయినా ఒకటే, ఏమీ తేడా ఉండదు. అయితే మాత్రం ఏమిట్రా, బెంచ్ కార్లు తిరుగుతూ ఉంటివి, క్రికెట్ మ్యాచ్ చూడటానికి చార్టెడ్ ఫ్లైట్లో వెళుతూనే ఉంటివి. డబ్బు పోయినందుకు కజ్జి అని నా బాధ. ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ వల్ల నిద్ర పట్టట్లేదు. సార్ నువ్వేం టెన్షన్ పడకరా. అసలు మేము మే కమింగ్ సార్. దయా, నీకు ఎన్నిసార్లు చెప్పాను మన మధ్య ఫార్మాలిటీస్ వద్దని? దా అన్నట్టు వీడు నా ఫ్రెండ్ రాజీవ్. హలో మిస్టర్. హలో సార్. దా దయా, ఈ అండర్ వరల్డ్ కాల్స్ ఇది వరకు బాంబేలోనే ఎక్కువ ఉండేవి, ఇప్పుడు మన దగ్గర కూడా మొదలైనవి కదా సార్. మా ఫ్రెండ్కి ఏదో థ్రెటనింగ్ కాల్ వచ్చిందంట. ఇదిగో వాళ్ళ పని మనిషితో మాట్లాడిన మాటలు రికార్డ్ చేసినటువంటి క్యాసెట్. కేసు ఫాలోఅప్ చెయ్యి. షూర్ సార్. నైస్ మీటింగ్ యూ సార్. సేమ్ ఇయర్. దయా, సార్. ఇప్పుడు హరిణ ఎలా ఉంది? చేతి కట్టు ఇప్పేశారా? తీలేదు సార్, తీసినా వేస్ట్, ఎలాగో మళ్ళీ చేయరు కొట్టుకుంటుంది. మళ్ళీ యాక్టివ్ పిల్లయ్యా. థ్యాంక్ యూ సార్. ఓకే అయ్యా. సార్. ఎవరండి మీరు? ఉన్నాడా లేడా? అయ్యగారు లేరండి. మరి సెల్ పని చేసి పోయాడు? తెలీదండి. మీరెవరండి? నేను ఎవరో తెలియం, దుబాయ్కి వెళ్ళి మాట్లాడుతున్నా. దుబాయ్ నుంచండి. నేను నంబర్ ఇస్తా, నాకు ఫోన్ చేయమని చెప్పు. ఆయ్ చెప్పండి. 00 ఆయ్ 971 00 971. ఇప్పుడే కదండి 00 చెప్పారు, మళ్ళీ 00నా? తెరి చాత్కి 00 ముందే. మరి వెనక? అరే వెనక 971. సారు 00971 కి ముందన్నారా వెనకన్నారా? తెరి ఫ్యాన్ కి చెప్పింది రాసుకో. 971
991. సారు ఇందాకేమో 00 అన్నారు ఇప్పుడేమో 971 అంటున్నారు. దిమాగ్ ఖరాబ్ అయింది. అది ముందా? అది ఇంకా సిటీ. వేరే మార్కా గిరంతగా కనిపిస్తున్న నంబర్ ఎంత రాసుకో. 00971 991 99483339. అయ్య బాబోయ్ ఎంత పొడుగు నెంబరా బళ్ళు పాలు చెప్పండి. పూరా చూడు. రాజుని బిలాల్ భాయ్ ఫోన్ చేయమని చెప్పు. లేకుంటే రోడ్ నంబర్ 40 లా వాన్ దోస్తు రామరాజు వేసినట్టు వేసేస్తాం. హీరో ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? దుబాయ్. సిమ్ కార్డు దుబాయ్లో కొన్నాడు. హైదరాబాద్ నుంచే ఫోన్ చేశాడు. ఈ ఇంటర్నేషనల్ రోమింగ్. ఫ్రాన్సిస్ సార్ కొంచెం రిమైండ్ చేసి ప్లే 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 ఏ ఓ పూరా చూడు. రాజుని బిలాల్ భాయ్ ఫోన్ చేయమని చెప్పు. లేకుంటే రోడ్ నంబర్ 40 లా వాన్ దోస్తు రామరాజు వేసినట్టు వేసేస్తాం. రామరాజుని చంపింది 3. దాంట్లో మన గణేష్ గారు 2 వేసాడు. 3వ వాడు దాము తము కాదు. ఫ్రాన్సిస్ సార్ నువ్వు టోలీ చౌకీ నుంచి మున్నాని షబీర్ని తీసుకురా. ఓకే సార్. సలీం సార్. షాలిబండ్ నుంచి చెంగిని తీసుకురా. నారాయణ తీసుకెళ్ళు. సార్. 3వ వాడు వాడి పేరు డి ధర్మేష్ ఏదో ఉన్నది. దిలావర్ సింగ్. యూర్ రైట్, దిలావర్ సింగ్. అఖిల్ కమ్. సార్ సార్ అదే నేను చెంగిని తీసుకొస్తాను, మీరు దిలావర్ సింగ్ని తీసుకురండి. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. యా అండ్ ద బెస్ట్. దిలావర్ సింగ్ పేరు అన్నావా? విన్నాను సార్. చూడటానికి పిల్లనా కొడుకులాగా ఉంటాడు, చాలా డేంజరస్. బిలాల్ గడికి స్పెషల్ చెంచా. సార్ మరి వాడిని ఎన్ని రోజులు ఎలా వదిలేశారు సార్? టైం రావాలిగా. నేను కవర్ చేస్తాను. లీడ్ చేస్తావా? సార్ లీడ్ చేస్తావా? ఎస్ సార్. भाजी हाँ दिलावर कहाँ रहते हैं? क्या चाहिए? दिलावर सिंह. मैं हूँ. तलब दी. ఎవడ్రాను? ఎస్ఐ. వెళ్దామా? సార్ 2 మినిట్ల స్నానం చేసి వస్తా. స్టేషన్ పదరా చేద్దు కానీ. సార్ దయా సార్ మీరా సార్ నన్ను ఎందుకు పట్టుకున్నారు సార్? మా కోసం నేనే తప్పు చేయలేదు సార్.